కేదార్నాథ్ ప్రతి హిందువు తన జీవితంలో ఒక్కసారైనా దర్శించుకోవాలనుకునే పుణ్యక్షేత్రం. సంవత్సరంలో 6 నెలలు మాత్రమే భక్తులతో పూజించబడుతూ ఇంకో 6 నెలలు మంచుతో కప్పబడి ఉండే ఈ ఆలయం. ఈ కేదార్నాథ్ ఆలయానికి రావాలంటే ఎంతో గుండె ధైర్యం ఉండాలి, ఆ శివయ్య అనుగ్రహం కూడా ఉండాలి. అందరికీ హరహర మహాదేవ్. నేను లాస్ట్ ఇయర్ అయితే కేదార్నాథ్ ట్రిప్ అయితే చేశాను. ఆ కేదార్నాథ్ ట్రిప్ లో కేదార్నాథ్, బద్రీనాథ్, మానా విలేజ్ అండ్ తుంగనాథ్ అయితే కంప్లీట్ చేశాను. చాలా మంది డీటెయిల్స్ అడుగుతున్నారు, ఎలా వెళ్ళారు, ఐటనరీ ఒకసారి చెప్పండి, ఎంత కాస్ట్ అయింది, ఎంత బడ్జెట్ అయింది అని అడుగుతున్నారు. నేను వీడియో చేస్తానని చెప్పాను వాళ్ళకి. సో ఈ వీడియోలో నేను మీకు కేదార్నాథ్ ఎలా వెళ్ళాలి, ఎంత బడ్జెట్ అవుతుంది, ఎన్ని డేస్ ప్లాన్ చేసుకోవాలి అనేది డీటెయిల్స్ అయితే మొత్తం ఇస్తాను. నేనైతే నా ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటాను. మేము ఏమేమైతే స్కామ్స్ ఫేస్ చేసామో నా ఎక్స్పీరియన్స్ మొత్తం మీతో షేర్ చేసుకుంటాను. మీరు కావాలంటే నా ఐటనరీ వాడుకోవచ్చు, లేకపోతే మీరు వేరే విధంగా కూడా వెళ్ళొచ్చు. ఐటనరీ వేరే వాళ్ళు కూడా ఫాలో అవ్వచ్చు. నాదే ఫాలో అవ్వాలని నేను మాత్రం చెప్పను. మీకు ఏది కన్వీనియంట్ ఉంటే అది అయితే ఫాలో అవ్వండి. డీటెయిల్స్ లోకి వెళ్లే ముందు కింద కామెంట్ సెక్షన్ లో ఓం నమః శివాయ అని టైప్ చేసి కామెంట్ చేయండి. అండ్ వీడియో అయితే చూడండి. కామెంట్ చేసిన తర్వాత ఫస్ట్ అయితే మేము ఇక్కడ నుంచి తెలుగు స్టేట్స్ నుంచి అయితే ఫస్ట్ ఎవరైనా కానీ ఢిల్లీకి వెళ్ళాలి. మేమైతే ఫ్లైట్ బుక్ చేసుకున్నాము ఫస్ట్ హైదరాబాద్ నుంచి ఢిల్లీకి. మేము 27 సెప్టెంబర్ 2024 రోజు అయితే ట్రావెల్ చేసాము. ఆ ఫ్లైట్ అయితే మార్నింగ్ 5 o'clock ఇక్కడ స్టార్ట్ అయింది అండ్ ఢిల్లీ వెళ్ళేలోపు 7 o'clock అయింది. 7 o'clock దిగేసిన తర్వాత ఎయిర్పోర్ట్ లోనే కొద్దిగా ఫ్రెష్ అప్ అయిపోయి బయటకు అయితే వచ్చేసాము. బయటకు వచ్చేసిన తర్వాత ఢిల్లీ ఎయిర్పోర్ట్ పక్కనే ఢిల్లీ మెట్రో అని ఉంటుంది. ఢిల్లీ మెట్రోలోకి వెళ్ళిపోయి మీరు ఐఎస్బిటి కాశ్మీరీ గేట్ అనే స్టాప్ లోకి అయితే వెళ్ళాలి. ఐఎస్బిటి కాశ్మీరీ గేట్ స్టాప్ లోకి వెళ్ళి అక్కడ దిగిపోతే ట్రైన్, అక్కడ నుంచి బస్సెస్ అయితే ఉంటాయి మనకి ఎక్కడికైనా వెళ్ళడానికి. ఐఎస్బిటి కాశ్మీరీ గేట్ నుంచి మనాలి బస్సెస్ ఉంటాయి, రిషికేష్ బస్సెస్ ఉంటాయి, హరిద్వార్ వెళ్ళడానికి బస్సెస్ ఉంటాయి, ఇంకా చాలా ప్లేసెస్ కి అయితే ఉంటాయి. ఆ ప్లేస్ నుంచి ఫస్ట్ మీరు సోన్ ప్రయాగ్ అయితే వెళ్ళాలి. డైరెక్ట్ సోన్ ప్రయాగ్ అయితే ఉండవు బస్సెస్. మీరు ఐదర్ హరిద్వార్ ఆ రిషికేష్ కి వెళ్ళి అక్కడ బస్ చేంజ్ అవ్వాలి. కానీ ఎవరైనా మీకు వచ్చి నేను డైరెక్ట్ సోన్ ప్రయాగ్ తీసుకెళ్తా అని బస్ వాళ్ళు మీకు అడిగితే వాళ్ళు వెంటనే రిజెక్ట్ చేసేయండి. మమ్మల్ని ఇక్కడ స్కామ్ అయితే చేశారు. ఏం చేశారంటే మాకు ఫస్ట్ అయితే తెలుసు సోన్ ప్రయాగ్ కి బస్సెస్ డైరెక్ట్ అయితే లేవని, కానీ వాళ్ళు చూపించారు మాకు ప్రూఫ్ కొన్ని, అయితే అది ఫేక్ ప్రూఫ్స్ అనమాట. సోన్ ప్రయాగ్ కి డైరెక్ట్ తీసుకెళ్తా నేనే ఉంటా మీతో కావాలంటే అని చెప్పి మాతో అయితే డబ్బులు అయితే పే చేయించుకున్నారు. మెట్రో స్టేషన్ ఎగ్జిట్ అవ్వగానే బయటకు వెళ్తున్నప్పుడు అక్కడ కొంతమంది టికెట్ రాసేటోళ్ళు ఉంటారు, అక్కడ అడుగుతారు మీరు ఎక్కడికి వెళ్ళాలని చెప్పి. మీరు ఏ ప్లేస్ అయితే చెప్తారో ఆ ప్లేస్ కి బస్ అయితే ఉందని చెప్తారు. అక్కడ బస్సెస్ ఉంటాయి కానీ మనం చెప్పిన ప్లేస్ కి ఏదైనా కానీ వాళ్ళు ఓకే అంటారు, కానీ ఆ ప్లేస్ కి అయితే బస్ మాత్రం వెళ్ళదు. రిషికేష్, హరిద్వార్ లో అయితే మనం దిగిపోవాల్సి వస్తుంది. మళ్ళీ మాకు ఏం చేశారంటే అక్కడ డబ్బులు అయితే కట్టించుకొని మీకు సోన్ ప్రయాగ్ అయితే బస్ లో దింపుతానని చెప్పాడు, కానీ ఆ బస్సు సోన్ ప్రయాగ్ అయితే వెళ్ళలేదు. ఆ డబ్బులు కట్టించుకొని ఫస్ట్ టికెట్ కౌంటర్ దగ్గర ఒక పర్సన్ ఉంటాడు, ఆ పర్సన్ మీకు సోన్ ప్రయాగ్ తీసుకెళ్తా అని చెప్పి డబ్బులు అయితే తీసుకుంటాడు. ఆ డబ్బులు తీసుకున్న తర్వాత ఒక స్లిప్ అయితే ఇస్తాడు. ఆ స్లిప్ మీకు చేతికి అయితే ఇయ్యరు, వాళ్ళ మనిషి ఒకడైతే ఉంటాడు, ఆ మనిషి తీసుకెళ్లి ఇంకో ట్రావెల్స్ ఉంటుంది, మీరు వాళ్ళతో అయితే వెళ్ళాలి. ఎవరైతే స్లిప్ తీసుకెళ్తున్నారో ఆ పర్సన్ తో వెళ్తే ఆ పర్సన్ ఒక ట్రావెల్స్ ఉంటుంది. మా కేసులో ఇక్కడ బాబా ట్రావెల్స్ అని ఒక పేరు ఉంది, కానీ అక్కడ చాలా ట్రావెల్స్ ఉంటాయి ఇలాంటి ఫేక్ ట్రావెల్స్. ఆ బాబా ట్రావెల్స్ లోకి వెళ్ళి ఇతను స్లిప్ ఇచ్చేస్తే ఆ స్లిప్ కమిషన్ వాడికి వచ్చేస్తుంది. అండ్ ఆ కమిషన్ లో మనకి కొద్దిగా ఇస్తాడు, కొద్దిగా ఇచ్చి ఇది పెట్టుకోండి, నేను రిషికేష్ లో దింపుతాను, దింపి మీకు బస్ అయితే చేంజ్ చేపిస్తాను. ఆ రిషికేష్ నుంచి మళ్ళీ సోన్ ప్రయాగ్ కి టికెట్ అయితే కావాలి కదా, ఆ టికెట్ డబ్బులు ఇప్పుడే తీసేసుకుంటున్నాము, కానీ మీరు డబ్బులు మాత్రం సెకండ్ బస్ ఎక్కిన తర్వాత ఇవ్వాలని చెప్పి కొద్ది డబ్బులు అయితే మనకు వాపస్ ఇస్తాడు. ఆ డబ్బులు అయితే వాపస్ ఇచ్చిన తర్వాత వాడు తీసుకెళ్లి ఒక బస్ లో అయితే ఎక్కిస్తాడు. ఆ బస్ ఎక్కించిన తర్వాత వాడు ఎంతసేపట్లో స్టార్ట్ అవుతుందంటే, మేము అరౌండ్ మార్నింగ్ 8 or 9 కి ఎక్కాము. బస్ ఏ టైం స్టార్ట్ అవుతుందంటే 10 o'clock స్టార్ట్ అవుతుంది అని చెప్పాడు, కానీ 10 కి స్టార్ట్ కాలేదు, మళ్ళీ 11 కి స్టార్ట్ కాలేదు, 12 కో 1 కో స్టార్ట్ అయింది. మొత్తానికి అయితే బస్సు మాకు 4 hours అయితే వేస్ట్ అయింది, అరౌండ్ 3 to 4 hours అయితే వేస్ట్ అయింది. మేము నైట్ కల్లా సోన్ ప్రయాగ్ లో అయితే స్టే బుక్ చేసుకున్నాము. సో ఇక్కడ మాకు ఏమైందంటే నైట్ కల్లా సోన్ ప్రయాగ్ రీచ్ అవ్వలేకపోయాము. సో మాకు 1 day స్టే అయితే లాస్ అయిపోయింది. మేము ఆల్రెడీ మనీ అయితే పే చేసేసాము. మేము సోన్ ప్రయాగ్ లో బుకింగ్స్ అయితే చేసేసాము ఆల్రెడీ, అండ్ కేదార్నాథ్ లో బుకింగ్స్ చేసేసాము, అండ్ బద్రీనాథ్ లో కూడా బుకింగ్స్ చేసేసాము. ఈ స్టేస్ పైసలు అన్ని ఒక డే డిలే అయిపోయి, సపోజ్ మేము ఈరోజు 15th అనుకోండి ఎగ్జాంపుల్,
స్టే అయితే 15 నుంచి 16, 17 బుక్ చేసుకున్నాము. కానీ 15th రోజు అయితే మేము రీచ్ అవ్వలేకపోయాము. 16th రోజు వెళ్ళాము. సో 15 డబ్బులు అయితే మాకు లాస్ అయిపోయి, సేమ్ అలానే 3 స్టేస్ లో లాస్ అయ్యాము. సోన్ప్రయాగ్ లో ప్లస్ బద్రీనాథ్ లో ప్లస్ కేదార్నాథ్ లో అయితే లాస్ట్ అయ్యాము. ఇక్కడ వీడు 4 hours డిలే చేసిన దాని వల్ల మాకు 1 day అయితే డిలే అయిపోయింది. లాస్ట్ వచ్చేసరికి ట్రిప్ ఎండింగ్ వచ్చేసరికి 10 days అయితే మేము వెళ్ళాము. 10 days లో మాకు లాస్ట్ 1 day రిషికేష్ తిరుగుదామని పెట్టుకున్నాం మేమైతే. కానీ ఆ రిషికేష్ లో ఈ 4 hours డిలే అవడం వల్ల మాకు అలా డిలే అవ్వకుంటూ మాకు 1 day అయితే డిలే అయిపోయింది. లాస్ట్ కి ఆ డిలే అయిపోయింది. రిషికేష్ అయితే మేము తిరగలేకపోయాము. వీడైతే బస్సు తీసుకెళ్ళి ఎక్కిస్తాడు. ఎక్కించిన తర్వాత బస్ స్టార్ట్ అయిన తర్వాత కండక్టర్ అయితే మారిపోతాడు, వేరే పర్సన్ అయితే ఉంటాడు. వాడు మనకి డబ్బులు అయితే తీసుకున్నాడు కదా, వాడు కొద్ది దూరం వరకు అయితే వచ్చి దిగిపోతాడు. మళ్ళీ బస్ డ్రైవర్ మారిపోతాడు, బస్ కండక్టర్ కూడా మారిపోతాడు, ఇద్దరు మారిపోతారు. మారిపోయిన తర్వాత మనం కొద్ది దూరం వెళ్ళిన తర్వాత అడిగితే మాకు వాళ్ళకి ఏం సంబంధం లేదంటే, బాబా ట్రావెల్స్ మీకు తెలుసా అంటే వాళ్ళు తెలియదు అని చెప్తారు. మనమైతే గొడవ పెట్టుకోలేము, ఎందుకంటే మనం లోకల్స్ కాదు. లోకల్స్ అయితే ఏమైనా చేయొచ్చు, కానీ మనం గొడవ పెట్టుకోలేము. రిషికేష్ వెళ్ళిన తర్వాత మేము బస్ అయితే ఆపుకొని దిగేసాము. దిగేసిన తర్వాత మాకు డబ్బులు అయితే లాస్ అయిపోయాయి. కానీ మేము ఆ బస్ దిగకపోతే డెహ్రాడూన్కి వెళ్ళి మళ్ళీ రిటర్న్ రావాల్సి ఉంటుంది. డెహ్రాడూన్ నుంచి కూడా మీకు బస్సెస్ ఉంటాయి, కాకపోతే మేము రిషికేష్ లో అయితే దిగేసాము. దిగేసిన తర్వాత చాలా మంది స్కామర్స్ అయితే స్కామ్ చేయాలని చూస్తారు ఈ ట్రిప్ లో. మీకు నార్త్ లో దిగేసిన తర్వాత ఒక క్యాబ్ అయితే వచ్చి నేను మీకు సోన్ప్రయాగ్ వరకు తీసుకెళ్తా, నాకైతే 8,000 ఇవ్వండి అని చెప్పాడు. 8,000 మేము ఒప్పుకోలేదు, 7,000 అన్నాడు. లాస్ట్ కి 7,000 మేము ఒప్పుకోలేదు. కానీ సోన్ప్రయాగ్ నైట్ టైం అయితే ట్రావెల్ చేయకూడదు. వాడు ఈవినింగ్ 5 o'clock అయితే ఎక్కించుకొని నైట్ అయితే డ్రాప్ చేసేస్తా అని చెప్పాడు. కానీ డే లైట్ అయిపోయిన తర్వాత ట్రావెల్ అయితే చేయనియరు ఆ రూట్ లో, ఎందుకంటే ల్యాండ్ స్లైడ్స్ అయితే ఉంటాయి. ఆ ల్యాండ్ స్లైడ్స్ నైట్ టైం కనపడవు కాబట్టి నైట్ టైం అయితే ట్రావెల్ చేయనియరు పోలీసులు. కానీ వాడు నేను తీసుకెళ్తా అని చెప్పాడు. రిస్క్ ఎందుకు తీసుకోవడం అని చెప్పి, సపోజ్ మేము డబ్బులు కట్టినా కానీ వాడైతే తీసుకెళ్ళాడు. అదైతే కంపల్సరీ, ఎందుకంటే నైట్ టైం ట్రావెలింగ్ ఉంటుంది ఆ రూట్ లో. సో మేము ఏం చేసామంటే రిషికేష్ లో ఒక ఆశ్రమంలో అయితే స్టే తీసుకున్నాము. చీప్ గానే వచ్చింది మాకు ఆ స్టే అయితే. నాకు అమౌంట్ అయితే గుర్తులేదు కానీ చాలా చీప్. అండ్ అక్కడే ఒక టాక్సీ స్టాండ్ అయితే ఉంటుంది. ముందు రోజు వెళ్ళి అప్పుడే మేము టికెట్ అయితే బుక్ చేసేసుకున్నాము. అక్కడ ఒక స్లిప్ ఇస్తాడు, అడ్వాన్స్ ఇస్తే. మేము సోన్ప్రయాగ్ వెళ్ళాలి, మార్నింగ్ అయితే స్టార్ట్ అవుతుంది క్యాబ్ అని చెప్పారు. సరే అని చెప్పి అడ్వాన్స్ పే చేసి బుక్ చేసుకోమని చెప్పారు. అర్లీ మార్నింగ్ మీ స్టే దగ్గరికి క్యాబ్ అయితే వచ్చేస్తుందని చెప్పారు. సో మేము అక్కడ అడ్వాన్స్ అయితే కట్టేసి ఒక స్లిప్ అయితే తీసుకున్నాము. నెక్స్ట్ డే మార్నింగ్ తొందరగా వెళ్ళిపోవడానికి, ఎంత తొందరగా వెళ్తే అంత తొందరగా రీచ్ అవుతాం మనము సోన్ప్రయాగ్ అనేది. సో మేము నైట్ అయితే ఆ ఆశ్రమంలో స్టే చేసి పడుకున్నాము. ఆ నైట్ డిన్నర్ వచ్చేసి చోలే భటూరా అయితే తిన్నాము. అండ్ కొద్ది షాపింగ్ అయితే చేసాము. రెయిన్ కవర్స్, రెయిన్ కోట్స్. కేదార్నాథ్ లో రెయిన్ కోట్స్ అయితే కంపల్సరీ ఉండాలి. యూజ్ అండ్ త్రో రెయిన్ కోట్స్ మీకు కేదార్నాథ్ లో కూడా అమ్ముతారు, రిషికేష్ లో అమ్ముతారు, అండ్ హరిద్వార్ లో కూడా అమ్ముతారు. మీరు యూజ్ అండ్ త్రో రెయిన్ కోట్స్ అయితే కొనుక్కోండి. మేమైతే రెయిన్ కోట్స్ కొనుక్కొని డిన్నర్ అయితే చేసాము. డిన్నర్ చేసిన తర్వాత మేము అక్కడైతే నైట్ పడుకొని అర్లీ మార్నింగ్ స్టార్ట్ అయిపోయాము. ఈ క్యాబ్ ముందు రోజు అయితే అడ్వాన్స్ కట్టాం కదా, ఆ క్యాబ్ అయితే మా స్టే దగ్గరికి అయితే వచ్చేసాడు. నైట్ ఫుల్ వర్షం అయితే పడింది, ఫుల్ థండర్ స్టార్మ్స్ అయితే వచ్చాయి. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ అయితే మేము స్టార్ట్ అయిపోయాం. అర్లీగా స్టార్ట్ అయిపోయి 8 hours అయితే జర్నీ ఉంటుంది. మాకు ఈ క్యాబ్ కి 5,600 రూపీస్ అయితే పడింది 4 members కి. సో జర్నీ టైం వచ్చేసి 8 hours పడుతుంది క్యాబ్ లో. అర్లీ మార్నింగ్ అయితే స్టార్ట్ అయిపోయాం మేము. అర్లీ మార్నింగ్ స్టార్ట్ అయితే మేము సోన్ప్రయాగ్ లో అయితే స్టేజ్ దొరకలేదు మాకు. సీతాపూర్ లో తీసుకున్నాం. సీతాపూర్ కి సోన్ప్రయాగ్ కి చాలా దగ్గరే డిస్టెన్స్. సో మేము సీతాపూర్ లో అయితే తీసుకున్నాము. సీతాపూర్ లో మేము చెక్ ఇన్ అయిపోయే టైం వచ్చేసి 2:30 అయింది. అప్రాక్సిమేట్ గా 8 hours అయితే జర్నీ టైం ఉండే. అట్లా కాదు మాకు ఇంకా చీప్ పడాలనుకుంటే మీరు బస్ లో అయితే ట్రావెల్ చేయొచ్చు. బస్ లో అయితే 12 hours పడుతుంది. క్యాబ్ లో అప్రాక్సిమేట్ గా 8 hours అయితే పడుతుంది మాకైతే. అందులో చాలా సేపు అయితే ఆ క్యాబ్ ఆపేశారు, ఎందుకంటే ముందర ట్రాఫిక్ జామ్ ఉంటే. ఏమైందంటే ల్యాండ్ స్లైడ్ అయ్యి రాళ్ళు అయితే కిందకి పడిపోయి రోడ్ మీద అడ్డం వచ్చేసాయి. సో మేము అక్కడ కొద్ది టైం అయితే వేస్ట్ అయింది, లేకపోతే ఇంకా ముందే అయితే క్యాబ్ లో రీచ్ అయిపోతుండే. అక్కడ సీతాపూర్కి వెళ్ళిన తర్వాత మాకు కొద్ది కన్ఫ్యూజన్ ఉండే స్టే లొకేషన్ అనేది. అక్కడ సిగ్నల్ రావట్లేదు, కానీ వాడు డిఫరెంట్ లొకేషన్స్ అయితే పంపించాడు. అక్కడ మేనేజ్ చేసేది ఒక హోటల్స్ అన్ని మేనేజ్ చేసేది ఒక మనిషి ఉంటాడు, ఒక కంపెనీ ఉంటుంది. సో వాడైతే ఎవరైతే బుకింగ్స్ చేస్తున్నారో వాడు అన్ని హోటల్స్ అయితే మేనేజ్ చేస్తాడు.
సో మాకు ఒక స్టేజ్ పంపించబోయి ఇంకో స్టేజ్ అయితే పంపించాడు అడ్రస్. మేము ఆ స్టేజ్ దగ్గరికి వెళ్ళి అడిగితే ఇక్కడ లేదు, మీది ముందరికి వెళ్ళాలని చెప్తే ముందరికి వెళ్తే మళ్ళీ వెనక్కి అన్నాడు. అలా తిప్పుతా ఉంటే మేము క్యాబ్ ఓన్లీ పిచ్చి లేచిపోయింది. వాటికి అయితే పిచ్చి లేచిపోయి మనకు అయితే మధ్యలో అయితే వదిలేసి వెళ్ళిపోయాడు. ఆల్మోస్ట్ ఒక 5 కిలోమీటర్స్ అయితే డిఫరెన్స్ ఉంటుంది. అప్పుడైతే వదిలేసి వెళ్ళిపోయాడు. మేము ఒక స్టే దగ్గర ఆపమంటే ఆ స్టే దగ్గర అయితే మేము కన్ఫర్మ్ చేసుకుంటే స్టే అయితే అది కాదు, వానికైతే పిచ్చి లేచిపోయింది. ఒక స్టే నుంచి ఇంకొక స్టేకి తిప్పే వరకు అక్కడ వదిలేసి వెళ్ళిపోతే మేము ముందరికి వెళ్తా ఉంటే ముందరికి 5 కిలోమీటర్స్ అయితే మేము ఇంకా ట్రావెల్ చేయాలి సీతాపూర్కి, మా స్టే దగ్గరికి. సో మేము వెళ్తా ఉంటే మాకు ఒక కార్ అయితే కనపడ్డది. మాకు ఇక్కడ డ్రాప్ చేస్తారా అంటే వాళ్ళైతే చాలా హ్యూజ్ అమౌంట్ అడిగారు. జస్ట్ 5 కిలోమీటర్స్ కి 4,000 3,000 అలా అయితే ఛార్జ్ చేశారు. చాలా హ్యూజ్ అమౌంట్. 4,000 3,000 అంటే 5 కిలోమీటర్స్ కి. తగ్గించుకోమంటే ఇది కేదార్నాథ్, దీనికంటే మంచి డీల్ మీకు దొరకదు, నేనే చీప్ చెప్తున్నా అని చెప్పి వాడైతే నవ్వుతానే ఉన్నాడు. నాకైతే పిచ్చి లేచిపోయింది. అప్పుడైతే నాకైతే ఫుల్ కోపం వచ్చింది. ఆ డబ్బులు ఎక్కువైనా పర్వాలేదు, వేరే క్యాబ్ లో అయినా ఎక్కుదాం కానీ వీటికి మాత్రం డబ్బులు అయితే ఇవ్వకూడదు అనుకున్నా. అలా ముందరికి నడుచుకుంటూ వెళ్తా ఉంటే ఒక వ్యాన్ అయితే వచ్చింది. ఆ వ్యాన్ వాడు పర్ పర్సన్ 50 రూపీస్ కి అయితే తీసుకెళ్లాడు. ఎక్కడ 3,000 ఎక్కడ 50 రూపీస్, మీరే ఆలోచించండి. ఆ 50 రూపీస్ ఇచ్చి మేము సీతాపూర్కి అయితే రీచ్ అయిపోయాము. రీచ్ అయిపోయి చెక్ ఇన్ అయితే అయిపోయాము 2:30కి అరౌండ్. 2:30కి చెక్ ఇన్ అయిపోయి మేము లంచ్ అయితే చేసేసినాము. లంచ్ చేసేసిన తర్వాత అక్కడ మిగతా డే మొత్తం రెస్ట్ అయితే తీసుకున్నాము. మేము ఆ రోజు కూడా ట్రెక్ స్టార్ట్ చేసి ఉండొచ్చు కేదార్నాథ్ టెంపుల్ కి పైకి, కానీ వెదర్ అయితే చూసుకోండి మీరు ఆ రోజు స్టార్ట్ కావాలంటే. అండ్ పోలీసులు పంపిస్తున్నారా పైకి అని చెక్ చేసుకోండి. మొత్తం చెక్ చేసుకున్న తర్వాత మీరు ట్రెక్ అయితే స్టార్ట్ చేయొచ్చు. లేకపోతే మీరు మాలాగా ఒక డే అయితే రెస్ట్ తీసుకొని ఆ రోజు నైట్ అక్కడే స్టే చేసేసి అర్లీ మార్నింగ్ అయితే ట్రెక్ స్టార్ట్ చేయొచ్చు. అర్లీ మార్నింగ్ ట్రెక్ స్టార్ట్ చేస్తే మేము అరౌండ్ మార్నింగ్ 4 o'clock కి మేము లైన్ లో అయితే నిలబడ్డాము. సీతాపూర్ నుంచి సోన్ప్రయాగ్ అయితే వెళ్ళాలి ఫస్ట్ అయితే. ఆ సోన్ప్రయాగ్ లో లైన్ అయితే ఉంటుంది పెద్దగా. మీరు అర్లీ మార్నింగ్ ఎంత తొందరగా స్టార్ట్ అయితే అంత తొందరగా అయితే మీరు లైన్ లో ముందర ఉంటారు. మీరు ఎంత లేట్ చేస్తే అంత వెనకైతే వెళ్ళిపోతుంటారు. మీరు 1 hour లేట్ చేస్తే 20,000 30,000 మెంబర్స్ అయితే వెనక్కి వెళ్ళిపోవాల్సి ఉంటుంది లైన్ లో. అండ్ తొందరగా అయితే రీచ్ అవడానికి సోన్ప్రయాగ్ కి ట్రై చేయండి. అర్లీ మార్నింగ్ 3:30 అలాగైతే స్టార్ట్ అయిపోండి సీతాపూర్ లో ఉంటే. మీరు స్టే యాక్చువల్ గా సోన్ప్రయాగ్ లో తీసుకోవడానికి ప్రిఫర్ చేయండి. మాకైతే సోన్ప్రయాగ్ లో దొరకలేదు కాబట్టి మేము సీతాపూర్ లో అయితే స్టే తీసుకున్నాము. సోన్ప్రయాగ్ లో తీసుకుంటే మీరు సోన్ప్రయాగ్ నుంచి డైరెక్ట్ స్టార్ట్ చేసేయచ్చు. సీతాపూర్ నుంచి సోన్ప్రయాగ్ కి ఆల్మోస్ట్ 1/2 hour అయితే వాకింగ్ చేసుకుంటూ వెళ్ళాలి. మార్నింగ్ వెహికల్స్ కూడా లేవు. వెహికల్స్ వెళ్దామంటే వెహికల్స్ అరౌండ్ 6 o'clock 5 o'clock స్టార్ట్ అవుతాయి, కానీ మేము 4 o'clock స్టార్ట్ అయిపోయినాం. సో మేము నడుచుకుంటూ సోన్ప్రయాగ్ అయితే వెళ్ళిపోయినాం. ఆ లైన్ లో నిలబడిన తర్వాత కొద్దిసేపు అయితే కౌంటర్లు అయితే ఓపెన్ అయితే ఆ కౌంటర్లు ఓపెన్ అయిన తర్వాత ఈ సోన్ప్రయాగ్ లో ఆ లైన్ లో నిల్చున్నప్పుడు ముందరికి వెళ్తా ఉంటే మీకు రిజిస్ట్రేషన్ అయితే చేసుకొని ఉంటారు. మీరు కేదార్నాథ్ టెంపుల్ కి వెళ్ళడానికి చార్ధామ్ యాత్ర ఏది చేసినా గానీ టెంపుల్ విజిట్ అవుతున్నప్పుడు చార్ధామ్ యాత్రలో ఏ టెంపుల్ విజిట్ అయినా గానీ ఒక రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. ఆ రిజిస్ట్రేషన్ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చేస్తాను, పైన ఐకార్డ్స్ లో ఇచ్చేస్తాను, అండ్ ఎండ్ స్క్రీన్ లో కూడా ఇచ్చేస్తాను. ఆ రిజిస్ట్రేషన్ ఉంటేనే మీరు ట్రెక్ అయితే స్టార్ట్ చేయగలుగుతారు. ఆఫ్లైన్ లో కూడా చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ అనేది ఆధార్ కార్డు ఉండాలి. ఆఫ్లైన్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే టైం అయితే పడుతుంది, దానికి కూడా లైన్ ఉంటుంది. సో మీరు ఆన్లైన్ లోనే చేసుకోవడం బెటర్. ఆన్లైన్ లో ప్రాసెస్ ఎలా చేయాలి మొత్తం అయితే నేను ఆ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటాను. ఆ వీడియో అయితే వెళ్ళి చూడండి, డిస్క్రిప్షన్ లో కూడా ఇచ్చేస్తాను ఆ వీడియో. రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత QR కోడ్ అయితే వస్తుంది. ఆ QR కోడ్ స్కాన్ అయితే చేయాలి సోన్ప్రయాగ్ లో. స్కాన్ చేసిన తర్వాత కావాలంటే మీకు నాది లాస్ట్ ఇయర్ ఏమన్నా ఉంటే స్క్రీన్ మీద వేస్తాను చూడండి. ఆ QR కోడ్ స్కాన్ అయిపోయిన తర్వాత మీరు ఆ గేట్ లోపల నుంచి అయితే వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయిన తర్వాత ట్రెక్ అయితే స్టార్ట్ చేయాలి. సోన్ప్రయాగ్ నుంచి గౌరీకుండ్కి అయితే వెళ్ళాలి. ఫస్ట్ గౌరీకుండ్కి వెళ్ళిన తర్వాత అక్కడ షాప్స్ అయితే ఉంటాయి. మీకు షాప్స్ లో తినేసి ఏమైనా బ్రేక్ఫాస్ట్ అలా చేసేసి ట్రెక్ అయితే స్టార్ట్ చేయండి. యాక్చువల్ ట్రెక్ అయితే గౌరీకుండ్ నుంచి స్టార్ట్ అవుతుంది. సోన్ప్రయాగ్ లో అయితే మీకు చెకింగ్ జరుగుతుంది. అండ్ సీతాపూర్ లో స్టేస్ ఉంటాయి, సోన్ప్రయాగ్ లో కూడా స్టేస్ ఉంటాయి. గౌరీకుండ్ లో నుంచి స్టార్ట్ అయిపోతే ఫస్ట్ షాప్స్ ఉంటాయి. ఆ షాప్స్ లో మీరు పోర్టబుల్ ఆక్సిజన్ అయితే దొరుకుతుంది. ఆ పోర్టబుల్ ఆక్సిజన్ అయితే కంపల్సరీ కొనుక్కోండి. ఎందుకంటే కేదార్నాథ్ టెంపుల్ దగ్గరికి వెళ్లేలోపు హై ఆల్టిట్యూడ్ అయితే అయిపోతుంది. హై ఆల్టిట్యూడ్ వెళ్ళినప్పుడు అక్యూట్ మౌంటైన్ సిక్నెస్ అయితే కొంతమంది అయితే ఫేస్ చేయాల్సి ఉంటుంది. అంటే ఏంటంటే మీకు కొద్దిగా ఊపిరి ఆగిపోవడం గానీ, హార్ట్ ఫాస్ట్ కొట్టుకోవడం గానీ అలా ఫీల్ అవుతారు కొంతమంది. అప్పుడైతే మీకు డేంజర్ అయితే అనిపిస్తూ ఉంటుంది. ఇలాంటి సిచ్యువేషన్ వస్తే మీకు ఆ పోర్టబుల్ ఆక్సిజన్ లేకపోతే మీరు చాలా డేంజర్ అయితే పడతారు. సో మీరు ఆ పోర్టబుల్ ఆక్సిజన్ ట్యాంక్ అయితే కొనుక్కోండి. 300 రూపీస్ పెడితే ఒక పోర్టబుల్ ఆక్సిజన్
టిన్ ఇస్తాడు. టిన్ ఇంత ఉంటుంది. మీరు ఖాళీ వాటర్ బాటిల్ ఎంత అయితే ఉంటుందో అంత వెయిట్ ఉంటుంది, పెద్ద వెయిట్ ఏమి ఉండదు. సో మీకు తెలిసే ఉంటుంది ఖాళీ వాటర్ బాటిల్ వెయిట్ ఉండదు అసలు. 1 లీటర్ వాటర్ బాటిల్ ఖాళీ చేస్తే సో అంత వెయిట్ అయితే ఉంటుంది. అది కొనుక్కోండి. ఆ 300 రూపీస్ పెట్టి పైకి వెళ్ళిన తర్వాత మళ్ళీ మీకు యూజ్ కాలేదంటే, అది సీల్ మీరు ఓపెన్ చేయలేదంటే మళ్ళీ కిందకి వచ్చేస్తారు కదా, ఆ కిందకి వచ్చేసి మీరు ఏదైతే షాప్ లో తీసుకున్నారో ఆ షాప్ లో ఇచ్చేస్తే 300 రూపీస్ తీసుకున్నారు కదా మీ దగ్గర ఆ క్యాన్ కొన్నప్పుడు, మీకు 200 రూపీస్ అయితే వాపస్ ఇచ్చేస్తారు. సో 100 రూపీస్ కి అయితే మీకు ఆ క్యాన్ దొరికినట్టు. లేదు నేను ఉంచేసుకుంటా అంటే కూడా అట్లా కూడా మీరు ఉంచేసుకోవచ్చు. సో లేదు మేమే ఉంచేసుకుంటాం ఆ క్యాన్ అంటే 300 రూపీస్ అయితే మీకు పే చేసినట్టు ఉంటుంది. అది ఎక్కడైనా హై మౌంటైన్స్ లో వెళ్ళినప్పుడు అయితే మీకు యూజ్ అవుతుంది. మేమైతే వాపస్ చేయలేదు, ఎందుకంటే నెక్స్ట్ డే మాకు తుంగనాథ్ ట్రెక్ ఉండే. ఆ తుంగనాథ్ ట్రెక్ ఇంకా కేదార్నాథ్ కంటే హై ఆల్టిట్యూడ్ ఉంటుంది. సో మేము ఈ ట్రిప్ అయితే మొత్తం క్యారీ చేసాము ఈ పోర్టబుల్ ఆక్సిజన్ అనేది. కావాలంటే మీరు అమెజాన్ లో కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు. పోర్టబుల్ ఆక్సిజన్ అమెజాన్ లో కూడా దొరుకుతాయి. అక్కడ అమెజాన్ లో రిటర్న్ పెట్టడానికి అయితే ఉండదు, అదే ఆప్షన్. కేదార్నాథ్ లో అయితే మీకు రిటర్న్ పెట్టడానికి కూడా ఉంటుంది. మీరు ట్రెక్ స్టార్ట్ చేసే ముందు మీ లగేజ్ మీ రూమ్ లో అయినా పెట్టుకోవచ్చు. ఒకవేళ మీకు రూమ్ లేకపోతే అక్కడ క్లాక్ రూమ్స్ ఉంటాయి. ఆ క్లాక్ రూమ్స్ లో మీరు కొద్ది అమౌంట్ అయితే ఇచ్చి మీ లగేజ్ అయితే పెట్టుకోవచ్చు. మీరు ట్రెక్ చేసేటప్పుడు ఏ లగేజ్ అయితే పైకి వెళ్ళినప్పుడు యూజ్ అవుతుందో ఆ లగేజ్ మాత్రమే క్యారీ చేయండి. అండ్ ఎక్కువ అయితే క్యారీ చేయకండి, జస్ట్ లైట్ వెయిట్ లగేజ్ మాత్రమే పెట్టుకోండి. ఒక పేర్ ఆఫ్ డ్రెస్, పైన ఎన్ని డేస్ ఉంటారో అన్ని డేస్ కి పేర్స్ ఆఫ్ డ్రెస్ పెట్టుకోండి. అండ్ మీకు ఏమైనా కావాల్సి వస్తే మెడిసిన్స్ అట్లాంటివి పెట్టుకోండి. అండ్ మిగతా అన్ని కిందనే పెట్టేసేయండి. పవర్ బ్యాంక్ చార్జర్స్ ఇంకా అవసరం ఏమైనా ఉంటే అవి పెట్టుకోండి. అండ్ లైట్ వెయిట్ అయితే ఉండేటట్టు చూసుకోండి. ట్రెక్ చేసేటప్పుడు మీకు ఇబ్బంది అయితే అవుతుంది హెవీ వెయిట్ వేసుకొని ట్రెక్ చేస్తే. అక్కడ గౌరీకుండలో ట్రెక్ అయితే స్టార్ట్ చేసి మీరు కంటిన్యూ చేస్తా ఉండండి. మధ్యలో చాలా మంది అయితే డిమోటివేట్ చేస్తారు. డిమోటివేట్ అసలు కాకండి. మీరు ట్రెక్ కి ఏమేమి క్యారీ చేయాలో నేను ఒక వీడియో చేస్తాను. కావాలంటే మీరు ట్రెక్కింగ్ లో ఏమేమి ఫుడ్ తినాలి, ఏమేమి ఫుడ్ అవాయిడ్ చేయాలంటే, మీరు జంక్ ఫుడ్ అయితే తినద్దు. మ్యాగీ పాయింట్స్ ఉంటాయి చాలా దగ్గర, మ్యాగీ, మోమో ఇట్లాంటివి దొరుకుతాయి ఫుడ్ అయితే. ఆ ఫుడ్ అయితే అస్సలు తినద్దు, అవాయిడ్ చేసేయండి. ఈ ఫుడ్ తింటే మీకు కొంతమందికి అయితే పడుతుంది, కొంతమందికి అయితే పడదు. ఆ ఫుడ్ మీకు పడకపోతే చాలా ఇబ్బంది అయితే ఫేస్ చేయాల్సి ఉంటుంది. మీ దగ్గర ఆర్గానిక్ ఫుడ్ ఏమన్నా ఉంటే తినండి, లైక్ ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్, క్యాండీస్ పెట్టుకోండి. షుగర్ లెవెల్ అయితే తగ్గిపోతా ఉంటది. ఆ షుగర్ మెయింటైన్ చేయడానికి క్యాండీస్ అయితే పెట్టుకోండి. అండ్ కొన్ని చాక్లెట్స్ అయితే పెట్టుకోండి, డార్క్ చాక్లెట్స్. నేను కావాలంటే ఒక వీడియో చేస్తాను ఏమేమి క్యారీ చేయాలనేది కేదార్నాథ్ కి. అండ్ మెడికల్ కిట్ అయితే కంపల్సరీ పెట్టుకోండి. మీకు లెగ్స్ అయితే ఇంజూర్ అవుతాయి, కొంతమందికి పెయిన్ వస్తూ ఉంటుంది. అందులో వాల్నట్స్ అయితే కంపల్సరీ పెట్టుకోండి. అండ్ కోల్డ్ కి, ఫీవర్ కి టాబ్లెట్స్ అయితే కంపల్సరీ పెట్టుకోండి. చాలా మందికి అయితే యూజ్ అవుతుంది. అండ్ ట్రెక్ చేస్తున్నప్పుడు మధ్యలో షార్ట్ కట్స్ వస్తే ఆ షార్ట్ కట్స్ అయితే అవాయిడ్ చేయండి. షార్ట్ కట్స్ అవాయిడ్ చేస్తే మీకు బెటర్. షార్ట్ కట్స్ లో వెళ్తా అంటే కూడా మీరు వెళ్ళొచ్చు, మీ క్యాపబిలిటీ మీకే తెలుస్తుంది, నాకైతే తెలియదు. సో మీ ఫిట్నెస్ ని బట్టి మీరు షార్ట్ కట్స్ లో వెళ్తారా వెళ్ళకూడదా అని చెప్పి మీకే తెలుస్తుంది. చాలా షార్ట్ కట్స్ అయితే ఉంటాయి. ఒక షార్ట్ కట్ ట్రై చేసి చూస్తా అంటే చూడొచ్చు మీరు. లేదంటే మీరు లాంగ్ లోనే వెళ్తా అంటే లాంగ్ లోనే వెళ్ళొచ్చు. అండ్ మీరు ట్రెక్కింగ్ వద్దు నేను గుర్రం మీద వెళ్తా అంటే, గుర్రం స్టార్టింగ్ లో అయితే వాళ్ళు 8,000 to 9,000 అయితే ఛార్జ్ చేస్తారు. ఆ 8,000 to 9,000 మీరు బార్గెన్ చేయాలి. బార్గెన్ చేసే దాన్ని బట్టి ఉంటుంది మీ ప్రైస్ అనేది. అండ్ మిడిల్ లో నుంచి అయితే తక్కువ అవుతుంది. చాలా మంది ఎక్కేస్తా అని చెప్పి ఎక్కేస్తారు, కానీ మిడిల్ లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళ అయితే కాదు. మా దాంట్లో అయితే 4 మెంబర్స్ ఉన్నాం, 3 మెంబర్స్ అయితే మొత్తం ఎక్కేసినాం. ఒక పర్సన్ అయితే లాస్ట్ 10 కిలోమీటర్స్ అయితే హార్డ్ ఉంటుంది. ఆ హార్డ్ ఉన్నప్పుడు అయితే గుర్రం అయితే తీసుకొని ఎక్కేశాడు. ఆ లాస్ట్ 10 కిలోమీటర్స్ అయితే మా వాడికి అయితే 1500 ఎంతో తీసుకున్నారు, అప్రాక్సిమేట్ గా 1500 అయితే తీసుకున్నారు అనుకుంటా. సో మీరు ఫస్ట్ తీసుకుంటే ఎక్కువ అయితే ఛార్జ్ అవుతుంది, మిడిల్ లో నుంచి అయితే కొద్దిగా తక్కువ అయితే ఛార్జ్ అవుతుంది. ఇంకా హార్స్ కాకుండా పిట్టు ఉంటుంది, బాస్కెట్ ఉంటుంది, చాలా అయితే ఉంటాయి మీరు పైకి వెళ్ళడానికి. అండ్ హెలికాప్టర్ లో కూడా మీరు ట్రావెల్ చేయొచ్చు, కానీ హెలికాప్టర్ ముందే బుక్ చేసుకోవాలి. వెబ్సైట్ లోకి వెళ్ళి 3 months ముందే బుక్ చేసుకుంటే మీకు హెలికాప్టర్ అయితే వెళ్ళొచ్చు. కానీ హెలికాప్టర్ మీరు బుక్ చేసుకుంటే ఆ రోజు మీరు ఏ రోజు అయితే ట్రావెల్ చేస్తున్నారో ఆ రోజు వెదర్ కండిషన్ బాగాలేకపోతే హెలికాప్టర్ అయితే క్యాన్సిల్ అయిపోతుంది. మధ్యలో వర్షం పడతా ఉంటది. ట్రెక్కింగ్ చేసినప్పుడు వర్షం పడుతున్నప్పుడు జారిపోతా ఉంటుంది. సో మీరు మంచి గ్రిప్ ఉన్న షూ అయితే ప్రిఫర్ చేయండి. ఆ గ్రిప్ ఉన్న షూ అయితే వేసుకోండి.
మధ్యలో మధ్యలో రోడ్ మీద ఆ హార్సెస్ షిట్ అయితే వెళ్తా ఉంటాయి. అందులో మీరు కాలు పెట్టినప్పుడు అయితే స్లిప్ అవుతా ఉంటది అండ్ కొన్ని అయితే గుద్దుకుంటూ వస్తా ఉంటాయి హార్సెస్. మనుషులు ఉన్నారని ఏం చూడదు, మనుషులను గుద్దేసుకొని వెళ్ళిపోతా ఉంటారు ఆ హార్స్ రైడ్ చేసే వాళ్ళు అండ్ హార్సెస్ కూడా. సో మీరు దానికి బెల్ అయితే ఉంటుంది హార్స్ కి. ఆ హార్స్ వచ్చినప్పుడు అయితే మీకు బెల్ సౌండ్స్ అయితే పడతా ఉంటాయి. ఆ బెల్ సౌండ్ వచ్చిందంటే మీరు పక్కకి అయితే తప్పుకోండి. పైకి వెళ్ళే వాళ్ళకి కిందకి వచ్చే వాళ్ళకి ఒకటే రూట్ అనమాట. అందులో హార్సెస్ వెళ్తాయి అటు సైడ్ ఇటు సైడ్, మళ్ళీ ట్రెక్ చేసే వాళ్ళు అటు సైడ్ ఇటు సైడ్ వెళ్తా ఉంటారు. సో చిన్నగా ఉంటుంది ప్లేస్ అయితే, సో కంజెస్టెడ్ గా ఉంటుంది. మధ్యలో షాప్స్ ఉంటాయని కొంతమంది అడిగారు. షాప్స్ అయితే మధ్యలో ఉంటాయి, మీరు కావాలంటే రెస్ట్ తీసుకోవచ్చు మధ్యలో మధ్యలో. అండ్ షాప్స్ ఉంటాయి తినడానికి. అండ్ వాటర్ బాటిల్ అయితే కంపల్సరీ హైడ్రేట్ అవడానికి అయితే పెట్టుకోండి. వాటర్ బాటిల్ పైకి వెళ్లే కొద్దీ కాస్ట్ పెరుగుతూ ఉంటుంది. కింద అయితే ఎంఆర్పి రూపీస్ కి వస్తుంది, కానీ పైకి వెళ్లే కొద్దీ పెరుగుతూ ఉంటుంది. అప్ టు ఎంత వరకు పెరుగుతూ ఉంటుంది అంటే పైకి వెళ్లే వరకు కేదార్నాథ్ టెంపుల్ దగ్గర అయితే మాక్సిమం 100 రూపీస్ వరకు అయితే ఛార్జ్ చేస్తారు 1 లీటర్ వాటర్ బాటిల్. సో మిడిల్ లో అయితే కొద్దిగా రేట్ తక్కువ ఉంటుంది, ఇంకొద్ది కిందకి వచ్చే కొద్దీ రేట్ తగ్గుతూ ఉంటుంది, పైకి వెళ్లే కొద్దీ రేట్ పెరుగుతూ ఉంటుంది వాటర్ బాటిల్ ది. సో చాలా వాటర్ బాటిల్స్ అయితే అయిపోతూ ఉంటాయి. సపరేట్ అమౌంట్ అయితే వాటర్ బాటిల్స్ పెట్టుకుంటా అంటే పెట్టుకోండి మీరు. కొంతమంది అయితే అక్కడ వాటర్ ఫాల్స్ అయితే మధ్యలో పడతా ఉంటే ఆ వాటర్ ఫాల్ లో వచ్చే వాటర్ అయితే పట్టుకొని తాగుతూ ఉంటారు. అది మీ చాయిస్ అనమాట. వాటర్ ఫాల్ లో వాటర్ మీరు డ్రింకింగ్ కి యూజ్ చేస్తారో యూజ్ చేయరో, లేకపోతే మీరు కొనుక్కొని తాగుతారో, అది మీ ప్రిఫరెన్స్ అనమాట. అండ్ వెదర్ మీరు స్టార్ట్ చేసినప్పుడు ఎలా ఉంటుందో ఎండ్ అయిపోయే వరకు కూడా అలానే ఉంటుందని ఎప్పుడు అనుకోకండి. విత్ ఇన్ సెకండ్స్ లో అయితే వెదర్ మారిపోతా ఉంటది ఈ కేదార్నాథ్ మౌంటైన్స్ లో. వెంటనే ఫాగ్ వస్తుంది, వెంటనే క్లౌడ్స్ వస్తాయి, వెంటనే వర్షం వస్తుంది, ఒక్కొక్కసారి వెంటనే సన్ వస్తుంది. సో సెకండ్స్ లో అయితే వెదర్ అయితే చేంజ్ అయిపోతా ఉంటది. మీరు రెయిన్ కోట్ అయితే కంపల్సరీ తీసుకెళ్ళండి, ఒకవేళ ఇన్ కేసు వర్షం పడితే యూజ్ అవుతుంది. కొంతమంది ఏం అడిగారంటే స్వెటర్ వేసుకొని ట్రెక్ చేయాలని అడుగుతున్నారు. స్వెటర్ వేసుకొని అయితే ట్రెక్ చేయొచ్చు, కాకపోతే సన్ ఉంటే మీకు వేడి అనిపిస్తూ ఉంటది. ఆ సన్ డౌన్ అయిపోయిన తర్వాత లేకపోతే సన్ స్టార్ట్ అయ్యే ముందు అయితే కూల్ ఉంటుంది. సన్ వచ్చిన తర్వాత నుంచి మళ్ళీ ఈవినింగ్ వరకు అయితే సన్ ఉంటుంది జనరల్ గా. ఆ సన్ ఉన్నప్పుడు అయితే మీకు వేడి అనిపిస్తూ ఉంటది. సో మీరు ఆ సన్ ఉన్నప్పుడు స్వెటర్ అయితే తీసేసి అయితే ట్రెక్కింగ్ చేయండి. కొంతమంది టెంపరేచర్ ఎంత ఉంటుందని అడుగుతున్నారు. నేను వెళ్ళింది సెప్టెంబర్ కాబట్టి నేను వెళ్ళినప్పుడు అయితే టెంపరేచర్ సీతాపూర్ లో అయితే నార్మల్ గా అయితే ఉంది, కూల్ గా, అంటే సింగిల్ డిజిట్ లోనే ఉంటుంది. అండ్ పైకి వెళ్లే కొద్దీ ఇంకా టెంపరేచర్ అయితే డ్రాప్ అవుతా ఉంటుంది. మాకైతే కేదార్నాథ్ లో లీస్ట్ అయితే 0 ఆర్ -1 -2 అంత టెంపరేచర్ అయితే ఉండింది మేము వెళ్ళిన రోజు అయితే. మీరు మధ్యలో రెస్ట్ తీసుకోవాలనిపిస్తుంది. ఆ రెస్ట్ ఎక్కువసేపు తీసుకుంటే మీకు అట్లనే కూర్చోవాలనిపిస్తుంది. సో మీరు రెస్ట్ ఎక్కువసేపు తీసుకోవద్దు, జస్ట్ 1 మినిట్ 2 మినిట్స్ అంతే. కానీ మీరు ట్రెక్ చేస్తూనే ఉండాలి. ఒకవేళ ట్రెక్ ఆపేసి ఎక్కువసేపు కూర్చున్నారంటే మీరు నడిచే పేస్ అయితే పోతుంది. అప్పుడు పేస్ పోయినప్పుడు మీకు మళ్ళీ ట్రెక్ చేయాలనిపించదు. సో ఎక్కువసేపు అయితే రెస్ట్ తీసుకోకండి. మీరు రెస్ట్ తీసుకున్నప్పుడు మీ బాడీ అయితే కూల్ డౌన్ అవుతుంది, అప్పుడు మీకు చలి పెడతా ఉంటుంది. సో మీరు ట్రెక్కింగ్ చేస్తున్నప్పుడు అయితే మీ బాడీలో అయితే హీట్ జనరేట్ అవుతా ఉంటుంది, అప్పుడు మీకు ఎక్కువ చలిగా అయితే ఉండదు. మాకు ఎంతసేపు పట్టిందంటే ట్రెక్కింగ్, మేము పొద్దున అరౌండ్ 4 o'clock అయితే సీతాపూర్ లో స్టార్ట్ అయ్యాము. అండ్ అప్రాక్సిమేట్ గా 7 o'clock ఆర్ 8 o'clock కి మేము గౌరీకొండలో అయితే ట్రెక్కింగ్ స్టార్ట్ చేసాము. మార్నింగ్ అప్పుడు 8 o'clock 7 o'clock ఆ టైం స్టార్ట్ చేస్తే గౌరీకొండలో మాకైతే కేదార్నాథ్ టెంపుల్ దగ్గరికి వెళ్ళేసరికి మాకు టైం ఎంత అయిందంటే అరౌండ్ 6 నుంచి 8 మధ్యలో అయితే అవుతా ఉంటుంది. ఎగ్జాక్ట్ గా అయితే నాకు గుర్తులేదు. సో 6 నుంచి 8 మధ్యలో అయితే కంప్లీట్ చేసుకున్నాము. 6 o'clock అయితే ట్రెక్ ఎండ్ పాయింట్ ఉంటుంది, గోడా స్టాండ్ అని ఉంటుంది, హార్స్ స్టాండ్. అక్కడ హార్సెస్ అయితే ఆగిపోతాయి, ఎండ్ అయిపోతాయి. అక్కడ వరకు అయితే మేము 6 o'clock కల్లా రీచ్ అయిపోయాము. 6 నుంచి 7 వరకు అక్కడ నుంచి మళ్ళీ కొద్ది దూరం నడిచేది ఉంటుంది. సో 1 hour అయితే నడిచాము. మధ్యలో మేము షాప్స్ లో అయితే కొద్దిగా స్నాక్స్ అయితే తిన్నాము. సో ఆ టైం అంతా కలుపుకొని మేము రూమ్ కి అయితే వెళ్ళేసరికి అరౌండ్ 8 అట్లయింది. రూమ్ నుంచి బయటకు వచ్చేసి టెంపుల్ దర్శనం కోసం అయితే వెళ్తున్నాము. అక్కడ టెంపుల్ దర్శనం కోసం వెళ్తుంటే మామూలుగా అయితే జనరల్ గా లైన్ ఉంటుంది పెద్దది. వివిఐపి దర్శనం కూడా 10 minutes అయితే టైం పడుతుంది. నార్మల్ దర్శనం అయితే గంటలు అయితే లైన్ లో నిల్చోవాలి. కానీ మాకేం జరిగిందంటే 5 minutes లో దర్శనం అయిపోయింది. లాస్ట్ లో రోజు అయితే ఆరతి ఉంటుంది. ఆ ఆరతి ఇచ్చేసిన తర్వాత టెంపుల్ అయితే క్లోజ్ చేస్తారు. ఆరతి అయితే మేము తీసుకున్నాము. ఆరతి టైంకి అయితే మేము వెళ్ళిపోయాం టెంపుల్ దగ్గరికి. కావాలంటే మీకు స్క్రీన్ మీద ఇస్తా ఆరతి టైం మేము షూట్ చేసింది.
నైట్ కూడా సక్కగా కనిపించట్లేదా వీడియో కాల్? ప్రణమామి సదా శివలింగం. ఆరతి తీసుకొని మేము టెంపుల్లోకి దర్శనం కోసం వెళ్తుంటే ముందరి నుంచి అయితే మూసేశారు. ఒక పర్సన్ వచ్చి సైడ్ నుంచి వెళ్ళండి, సైడ్ నుంచి అంటే టెంపుల్ కి ఇంకొక సైడ్ ఉంటుంది అనమాట గేట్ అనేది. ఆ గేట్ లో నుంచి వెళ్ళండి, మీకు దర్శనం ఈజీగా అయిపోతుందంటే మాకు ఏమనిపించిందంటే మా లక్ ఏంటిదంటే ఆ టైం వరకు ఎందుకు ఓపెన్ చేసి పెట్టారంటే మా కోసమే ఓపెన్ చేసి పెట్టినట్టుంది, ఆగినట్టుంది టెంపుల్ అయితే దర్శనం చేసుకోవాలని మాకు ఆ రోజు రాసి పెట్టుంది. సో మేము వెళ్ళంగానే మేము 4 మెంబర్స్ ఉన్నాం. మేము 4 మెంబర్స్ ఇట్లా ఎంటర్ అవగానే గేట్ అయితే క్లోజ్ చేసేసారు. అండ్ మా వెనకాల ఎవరైతే ఉన్నారో వాళ్ళని అయితే అలో చేయలేదు. సో మేమే లాస్ట్ పర్సన్స్ అనమాట ఆ రోజు. సో లోపలికి వెళ్ళిపోయి దర్శనం చేసుకొని అయితే బయటకు వచ్చేసాము. విత్ ఇన్ 5 minutes లో అయిపోయింది దర్శనం అయితే. లక్ అనే చెప్పుకోవాలి, ఎందుకంటే గంటలు అయితే లైన్ లో నిల్చోవాలి. మామూలుగా ఆ టెంపుల్ కి అయితే అంత డిమాండ్ ఉంటుంది, కానీ మాకు 5 minutes లో అయితే దర్శనం అయిపోయింది. దర్శనం అయిపోయిన తర్వాత బయటకు వచ్చి కొద్దిగా షాపింగ్ అయితే చేసాము. అలా క్రౌడ్ అంతా తగ్గిపోయింది. టెంపుల్ ముందర ప్రశాంతంగా అనిపించింది నాకైతే. వెనకాల భీమశిల అని ఉంటుంది, ఒక పెద్ద స్టోన్. దానికి హిస్టరీ అయితే ఉంటుంది. చాలా మందికి ఆ హిస్టరీ తెలిసే ఉంటుంది. అప్పుడు ఫ్లడ్ వచ్చినప్పుడు కేదార్నాథ్ లో ఆ స్టోన్ వచ్చి ఆ టెంపుల్ ని కాపాడిందని అంటుంటారు. అది హిస్టరీ అన్నమాట. సో ఆ భీమశిలకు కూడా దర్శనం చేసుకున్నాము. బాబా దగ్గరికి వెళ్ళి బొట్లు పెట్టించుకున్నాము. షాపింగ్స్ ఉంటాయి, అక్కడ షాపింగ్ చేయొచ్చు. అండ్ నైట్ అయితే డిన్నర్ కూడా అక్కడే చేయొచ్చు. పక్కన హోటల్స్ అయితే ఉంటాయి. డిన్నర్ చేసేసి మేము కొద్దిగా షాపింగ్ అయితే చేసాము. రుద్రాక్షలు ఉంటాయి కదా, అవి షాపింగ్ చేసేసి మేము రూమ్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. ఆ షాపింగ్ చేస్తున్నప్పుడు అయితే నాకు ప్రశాంతంగా అనిపించింది. టెంపుల్ ముందర అయితే ఎవ్వరు లేరు. వెనకాలైతే మౌంటైన్స్ ఉన్నాయి, ముందర టెంపుల్ ఉంది, చల్లగా అయితే ఉంటది. కంపల్సరీ అయితే మీరు ఇక్కడ స్వెటర్స్ అయితే వేసుకోవాలి, లేకపోతే టెంపరేచర్ అయితే కొంతమంది బేర్ చేయగలుగుతారు, కొంతమంది బేర్ చేయలేరు. నైట్ టైం చాలా అయితే డ్రాపింగ్ అయితే ఉంటుంది. అండ్ మీరు హ్యాండ్ వాష్ చేస్తే మీకు ఫుల్ కూల్ వాటర్ అయితే వస్తూ ఉంటాయి. హ్యాండ్స్ అయితే రెడ్గా అయిపోతా ఉంటాయి. వెంటనే ట్యాప్ కింద పెట్టంగానే ఐస్ లో పెట్టినట్టే ఉంటది. అంత టెంపరేచర్ అయితే డౌన్ ఉంటుంది. సో షాపింగ్ చేసేసుకొని మేము రూమ్ కి అయితే వెళ్ళిపోయాము. రూమ్ కి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ మీరు రూమ్స్ అయితే ముందే బుక్ చేసుకోవాలి. టెంట్లు అయితే ఉంటాయి చీప్ గా కావాలంటే. ఆ టెంట్ లో మీరు చాలా మంది అయితే ఉంటారు, ఒక 10-20 మెంబర్స్ అయితే ఉంటారు ఒకటే టెంట్ లో, పెద్ద టెంట్ అయితే. అండ్ కామన్ వాష్రూమ్స్ ఉంటాయి సులభ్ కాంప్లెక్స్, అవి అయితే వాడుకోవాల్సి వస్తుంది మీరు ఒకవేళ మీరు టెంట్ బుక్ చేసుకుంటే. లేదు మాకు రూమ్ బుక్ చేసుకుంటా అంటే కొద్దిగా ఎక్స్పెన్సివ్ ఉంటాయి. మీరు ఫస్ట్ 3 months ముందు 2 months ముందు అలా GMV అని ఒకటి ఉంటుంది వాళ్ళ గవర్నమెంట్ ది, అక్కడ బుక్ చేసుకుంటే కొద్దిగా మంచిగా ఉంటుంది. మేము బుక్ చేసుకున్న రూమ్ అయితే చాలా ఎక్స్పెన్సివ్ ఉండే, అప్రాక్సిమేట్ గా 7,000 అయితే పడింది రూమ్ అయితే. అదే 7,000 మన సిటీలో పెడితే స్టార్ హోటల్ అయితే రూమ్స్, లగ్జరీ రూమ్స్ వస్తాయి. కానీ అక్కడ బేసిక్ రూమ్ వచ్చింది, అది కూడా పైన లీక్ అవుతా ఉంది వాటర్ టెంపరేచర్ కి. అండ్ అద్దాలు అయితే వలిపోయి ఉన్నాయి, విండోస్ కొద్దిగా బ్రేక్ అయితే అయి ఉన్నాయి. ఎందుకంటే అది కావాలని బ్రేక్ చేశారో లేకపోతే ఆటోమేటిక్ గా ఆల్రెడీ ముందే బ్రేక్ అయిందో దాన్ని రిపేర్ చేయలేదో తెలియదు. కొంతమంది ఏం చేస్తారంటే ఆక్సిజన్ కోసం అయితే కొద్ది హోల్స్ పెడతా ఉంటారు అద్దాలకి. పైన మౌంటైన్స్ లో ఆక్సిజన్ అయితే తక్కువ ఉంటుంది కాబట్టి. సో పడుకున్నప్పుడు అయితే ఇంకా డేంజర్ అనమాట. కొంతమందికి ఈ టైంలోనే ఆక్సిజన్ అయితే అందదు. సో అందుకనే రూమ్స్ లో అయితే అక్కడక్కడ విండోస్ పలగొట్టి ఉంటారు కొంతమంది. సో బేసిక్ రూమ్ అయితే వచ్చింది, అది కూడా వాటర్ ప్రాబ్లం అయితే ఉండే. ఆ రోజు మేము వెళ్ళిన రోజు రూమ్ లో వాటర్ అయితే సరిగ్గా లేదు. నెక్స్ట్ డే మార్నింగ్ అయితే హాట్ వాటర్ తెమ్మని చెప్పాము. వాడైతే నైట్ 10 o'clock తెచ్చి బకెట్ పెట్టాడు మా ముందర. నేను ఏం చేసుకోవాలి తెలియదు. నైట్ 10 o'clock వాటర్, నేను హాట్ వాటర్ ఏం చేసుకోవాలి, మార్నింగ్ అయితే స్నానం చేయడానికి అయితే యూజ్ అవుతాయి. మేము మార్నింగ్ తీసుకురామని చెప్తే వాడు నైట్ 10 o'clock 11 o'clock అయితే తీసుకొచ్చాడు ఆ హాట్ వాటర్. మేము అట్లాగైతే వదిలేసాము ఆ హాట్ వాటర్ ని. అండ్ నైట్ పడుకొని మార్నింగ్ అయితే మళ్ళీ ఇంకొకసారి అయితే బయట నుంచి దర్శనం చేసుకొని ఫోటోలు అయితే దిగినాము. మార్నింగ్ వెనకాల మౌంటైన్స్ కనపడితే టెంపుల్ అయితే మంచిగా కనపడుతుంది. సో అప్పుడైతే ఫొటోస్ దిగాము. ఫొటోస్ కావాలంటే నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో ఉంటాయి, మీరు చూడొచ్చు. కింద డిస్క్రిప్షన్ లో నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా ఇచ్చేస్తాను. అండ్ ఏమైనా ఫొటోస్ ఉంటే ఇక్కడ స్క్రీన్ మీద కూడా డిస్ప్లే చేస్తాను కొన్ని. ఫొటోస్ అయితే దిగిన తర్వాత టిఫిన్ అయితే చేయడానికి వెళ్ళాము. టిఫిన్ చేసేసిన తర్వాత ట్రెక్ అయితే కిందకి డౌన్వర్డ్స్ ట్రెక్ అయితే స్టార్ట్ చేసాము. మీకు కిందకి దిగడానికి ట్రెక్ అయితే ఈజీ ఉంటుంది.
ఎట్లా పడుతుందంటే మీకు ఎక్కడానికి ఎంతసేపు అయితే పట్టిందో దాన్ని ఆఫ్ చేయండి. మాకైతే అప్రాక్సిమేట్ గా మేము మార్నింగ్ 7-8 స్టార్ట్ చేసాము. 8 స్టార్ట్ చేసాం అనుకుంటా పైకి వెళ్ళేటప్పుడు, అండ్ నైట్ 8 అయింది రూమ్ చెక్ ఇన్ అయిపోయే లోపు. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే కింద ట్రెక్ చేసేటప్పుడు ఆఫ్ పడుతుంది. మేము మార్నింగ్ 8 o'clock అలా స్టార్ట్ చేస్తే మేము కింద గౌరీకుండ్కి వచ్చే లోపు మాకు మధ్యాహ్నం 2-3 అలా అయింది. సో పైకి ట్రెక్ చేసేటప్పుడు ఎన్ని అవర్స్ అయితే పట్టిందో కిందకి దిగేటప్పుడు దాంట్లో ఆఫ్ అయితే పడుతుంది. సో మీరు ఇంకా షార్ట్ కట్స్ యూజ్ చేస్తే ఇంకా తక్కువ అయితే పడుతుంది. కిందకి దిగేటప్పుడు షార్ట్ కట్స్ అయితే అవాయిడ్ చేయండి. ట్రెక్ కింద చేసేటప్పుడు ఇన్ కేస్ మీరు కింద ట్రెక్ చేసేటప్పుడు షార్ట్ కట్స్ యూజ్ చేస్తే జారిపోవడానికి అయితే ఈజీగా ఛాన్స్ అయితే ఎక్కువ ఉంటుంది పైకి వెళ్ళేటప్పుడు కన్నా. సో షార్ట్ కట్స్ అయితే అవాయిడ్ చేయండి. షార్ట్ కట్స్ కాకుండా మీరు లాంగ్ లోనే వెళ్తేనే మీకు 50% టైం అయితే తగ్గిపోతుంది. కిందకి వెళ్ళేటప్పుడు అయితే ఈజీగా వెళ్ళిపోతూ ఉంటారు, రెస్ట్ కూడా ఎక్కువ అవసరం లేదు. అండ్ మీరు పైకి వెళ్ళేటప్పుడు షార్ట్ కట్స్ యూజ్ చేస్తే మీరు లాంగ్ లో ఎంతైతే ఎనర్జీ యూజ్ అవుతుందో అక్కడ షార్ట్ కట్స్ లో మీకు 10x ఎనర్జీ అయితే యూజ్ అవుతుంది పైకి వెళ్ళేటప్పుడు. కిందకి వెళ్ళేటప్పుడు అయితే అసలు ఎనర్జీ ఏం అవసరం లేదు. మీరు ఫ్లోకి ఇట్లా గ్రావిటీకి మిమ్మల్ని గుంజేస్తూనే ఉంటుంది కిందకి. సో మీరు కిందకి వెళ్ళిపోతూనే ఉంటారు. కిందకి గౌరీకొండ వెళ్ళిపోయి అక్కడైతే మీరు లంచ్ ఈవినింగ్ స్నాక్స్ తినేసి మీ రూమ్కి అయితే వెళ్ళిపోండి. రూమ్కి వెళ్ళిపోయిన తర్వాత ఆ రోజు నైట్ అయితే మేము అక్కడ స్టే చేసాము. స్టే చేసిన తర్వాత నెక్స్ట్ డే అయితే తుమ్నాథ్కి అయితే జర్నీ అయితే స్టార్ట్ చేసాము. ఆ తుమ్నాథ్ వీడియో అయితే ఇంకో పాటలో అయితే చెప్తాను. ఈ వీడియో ఆల్రెడీ లాంగ్ అయిపోయింది. అండ్ మీకు ఆ తుమ్నాథ్ వీడియో ఆల్రెడీ మీరు ఈ వీడియో చూస్తున్నప్పుడు రిలీజ్ అయ్యంటే కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చేస్తాను ఆ తుమ్నాథ్ వీడియో కూడా. అండ్ మీరు ట్రెక్ చేసేటప్పుడు కొద్దిగా ఈజీగా ఉండాలంటే స్టిక్స్ అయితే ఉంటాయి, బ్యాంబో స్టిక్స్ సపోర్ట్ కోసం. ఆ బ్యాంబో స్టిక్స్ అయితే కొనుక్కోండి. అప్రాక్సిమేట్ 20-30 రూపీస్ ఉంటుంది ఒక స్టిక్. సో అది ఉంటే కొద్దిగా మీకు ఈజీ అవుతుంది. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. అండ్ వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే కేదార్నాథ్ ట్రెక్ ప్లాన్ చేస్తున్నారో వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. అండ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. जय हो शंकरा आदिदेव शंकरा, तेरे जाप के बिना चले ये सांस किस तरह। मेरा कर्म तू ही जाने, क्या बुरा है क्या भला। तेरे रास्ते पे मैं तो आंख मूंद के चला, तेरे नाम की जोत ने सारा हर लिया तमस मेरा। नमो नमो जी शंकरा भोलेनाथ शंकरा, जय त्रिलोकनाथ शंभु हे शिवाय शंकरा। नमो नमो जी शंकरा भोलेनाथ शंकरा, रुद्रदेव